విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా ఆదివారం కర్తవ్య భవన్లో అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాఠశాల విద్యా ఉన్నత విద్యాశాఖల అధికారులు సీనియర్ సిబ్బందితో రివ్యూ నిర్వహించారంట. సో ఇది మరి కొత్తగా వచ్చిన, అంటే ఆల్రెడీ ఆయన మంత్రిగా ఉన్నాడు, అదనపు బాధ్యతలు విద్యాశాఖకు అప్పగించారు. ప్రహ్లాద్ జోషి గారు మరి మీకు కంగ్రాచులేషన్సే, కానీ ఒక ఆయన పోవడానికి ఈ దేశంలో ఏం జరిగిందో మీ కళ్ళ ముందు ఉన్నాయి. సంస్కరణలు జరుగుతున్నాయి, అలా మీరు చూస్తున్నారు, మీరే చేస్తున్నారు. అంటే ఎంత క్లిష్టమైన పరిస్థితులలో, ఎంత గడ్డు పరిస్థితులలో మీకు ఈ శాఖను అప్పచెప్పినది మీ దృష్టిలో ఉన్నది, యావత్ దేశం కూడా చూస్తున్నది. సో మళ్ళా కూడా ఒకవేళ మొన్న జరిగినట్టుగా ఏమైనా పేపర్ లీక్లు అయ్యే కాడికి వస్తే ఇంకా పెద్దగా, అంటే దేశమే విచ్ఛిన్నమయ్యేంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. సో దయచేసి చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ చిన్న అవినీతికి కూడా తావు లేకుండా వీలైనంత వరకు ఇలాంటి పేపర్ లీక్లు కాకుండా మీరు చర్యలు ఉండాలని దేశవ్యాప్తంగా ప్రజలందరూ, యువత మొత్తం కోరుకుంటారు. అంటే ఆ బాధ్యత మీకు అప్పచెప్పారు కాబట్టి ఆశిస్తున్నాం. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే కాడికి వచ్చింది ఈ దేశంలో. యువత యొక్క పోరాటం, యువత యొక్క విధి ఇప్పుడు ఈ రోజులలో ఆ రకంగా ఉంది. గతంలో పేపర్లో వస్తేనో, శాటిలైట్ పేపర్ ఛానళ్ళ వీడియోలు వస్తేనో తెలిసేది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఇట్లా చిటికేసే గ్యాప్లో దేశం మొత్తం చూస్తున్నది. సో అందుకే జర అప్రమత్తంగా ఉండి మీరైతే మంచిగా బాధ్యతల్లో ఉండి దేశ యువతకు సహకరించాలి. మీరు మంచి భవిష్యత్తును దేశ యువతకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొత్తగా ప్రహ్లాద్ జోషి నిన్న బాధ్యతలు చేపట్టినట్టునే అయిపోయింది. ఇంకా ఈ సిజేపి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోనే దాని వెనకంగా ఉన్న ఈ పార్టీల నేతలు వీళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు కాంగ్రెస్ గలాట మొదలుపెట్టింది. ఢిల్లీలో పార్లమెంట్లో ఈ వీళ్ళ క్రెడిట్ను వాళ్ళు కొట్టేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే పార్లమెంటు సంస్థలో వాళ్ళే ఉంటారు కదా, ఎంపీలు.